ఇప్పుడు సండే కాబట్టి మా కార్తీక్ కేఎఫ్సీకి పోయి అవి లాలీపాపులు బర్గర్లు అవి తెచ్చినాడు. మా అన్వికి నాకు. మా అన్వి వచ్చేసి టమాటా పేస్ట్ అంతా వేసి ప్లేట్లో ఇంకా లాలీపాపుల మీద అంతా రుద్దుతుంది ఇంకా తినడానికి. ఇద్దరం రావా, ఇద్దరం కూర్చున్నాం పట్టువా, తిందాం పట్టువా అని మంచంలోకి ఎత్తుకొని వచ్చి వేసింది. ఇంకా టమాటా పేస్ట్లన్నీ కత్తిరించానది అయ్యి వేసి పీకుతానది దాంట్లో వేసి. ఇంకా నేను మా అన్వి కూర్చొని అబ్బా ఇద్దరం హ్యాపీగా తినేసినాం. లాలీపాప్ సూపర్గా ఉన్నాయి. 4 తెచ్చినాడు నాకు మా అన్వికని. మా అన్వి కొంచెం కూడా తినలా, కొంచెం తిండి ఊరికే. అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా లాలీపాప్, అది కొరకలేకుండా అది. ఇంకా నేను తినేసిన. ఇప్పుడు మా ఇద్దరికి మా అన్వికి నాకు బాగా ఫుల్ పండగ. మా అన్వి ఐస్ క్రీములు కూడా ఐస్ క్రీమ్ తెచ్చి ఇంకా ఆమె ఈ పెద్దగా తినలే లాలీపాప్. మమ్మీ అక్కడ పెట్టేసింది కొద్దిగా తిని, మళ్ళీ ఐస్ క్రీమ్ తినింది. నేనైతే వట్టి లాలీపాపలు తిన్నా. ఇంక ఈ నైట్ అన్నం కూడా తినలా, వట్టి అవే తిని ఇంకా గమ్మను పడుకున్నాం. ఎందుకంటే ఇంకా అవి తింటే ఇంక కడుపు నిండిపోయి ఇంకేం అన్నం తినాలి నేనా. ఆ లాలీపాపులు అన్నీ టమాటో పేస్ట్ అంతా మా అమ్మి వేసి నాకు పెడతాంది. ఇంక నేను కూర్చొని ఇంకా తింటానే ఉండా కూర్చొని. ఇంకా మా పిల్లోళ్ళు అంటే లేరు ఇంటికాడ. మా స్వప్న వాళ్ళు కోడూరు విన్నారు. ఇంకా నేను మా అమ్మే ఇంట్లో, నేను మా అన్విత, మా ఇద్దరికి మా అమ్మికి నాకు ఇంకేంలా. అది నాకు, నేను దానికి తోడు. మా ఇద్దరికి ఇద్దరం కూర్చొని ఆమె టమాటా పేస్ట్ వేస్తా అంటే ఇంకా నేను కూర్చొని తింటా కూర్చున్నా. ఆ లాలీపాప్లు చాలా బాగుండాయి టేస్ట్ అయితే. ఇంక మళ్ళీ రేపు పొద్దున్నే సోమవారం కదా, అందుకని సోమవారం తినం రేపు మళ్ళీ మేము. ఆ సోమవారం వద్దులేనని ఇప్పుడే తినేసిన అన్నీ. ఇంకా మొన్నటికి ఉన్నాయనుకో టేస్ట్ మారిపోతుంది.